సార్ ఇది వచ్చేసి ఐనైజర్. మీరు ఇంతకుముందు ఆర్ఓ ప్యూరిఫైర్ వాడారు. ఆర్ఓ ప్యూరిఫైర్కి దీనికి చాలా తేడా ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే ఏ వాటర్ ప్యూరిఫైర్ అయినా 90% మినరల్స్ అనేది రిమూవ్ చేస్తాం. 10% మాత్రమే మనకు మినరల్స్ అనేది రిటర్న్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఏమంటే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అనేది ఏదిగా ఉండదు. సో వాటర్ని మనం 3 రకాలుగా కొలుస్తాం సార్. ఒకటి టీడీఎస్ మీటర్. సో టీడీఎస్ వచ్చేసి WHO స్టాండర్డ్స్ ప్రకారం 0 ఉంది సార్. 30 నుంచి 350 బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పీహెచ్ స్కేల్. ఇది పీహెచ్ స్కేల్. ఇది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. 0 నుంచి 6 దాకా అసిడిక్, 6.5 to 7.5 న్యూట్రల్. న్యూట్రల్ వచ్చేసి మనకు రా వాటర్, ఇట్ మీన్స్ బోర్వెల్, రివర్ వాటర్ అంతా మనకు న్యూట్రల్లో ఉంటుంది. 7.5 నుంచి 14 ఆల్కలైన్. ఇది మనం తాగాల్సినటువంటి వాటర్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఓఆర్పి. సో ఇది ఓఆర్పి లిక్విడ్ సార్. ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అంటారు. సో ఈ ఓఆర్పి వచ్చేసి ఈ లిక్విడ్ మనం వాటర్లో వేసినప్పుడు వాటర్ కలర్ అనేది పింక్ కలర్ రావాలి. సో నెగిటివ్లో ఉన్నట్టు. నెగిటివ్ ఓఆర్పి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైనా లాంగ్ టర్మ్ డిజీజెస్ ఉంటాయి, షుగర్, బీపీ, థైరాయిడ్, ఇలాంటి వాటికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తాం. అసిడిక్ నేచర్లో మనం ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆల్కలైన్ ఉంటుందో వాటర్లో ఆ ట్యాబ్లెట్ అనేది మన బాడీ పైన కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఇది ఇప్పుడు రా వాటర్ ఇది టెస్ట్ చేసి చూపిస్తుంది సార్. చూడండి సార్, ఇది మీరు ఇన్ని రోజుల నుంచి తాగినటువంటి ఆర్ఓ వాటర్. ఇట్ మీన్స్ క్యాన్ కావచ్చు, ఆర్ఓ ప్యూరిఫైర్, నార్మల్ ఏదైనా. మనం ప్యూరిఫైర్ ఆన్ చేద్దాం సార్. ఇది వచ్చేసి టోటల్గా టచ్ సిస్టమ్ సార్. మనం టచ్ చేయగానే ఒకసారి డిస్ప్లే వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి న్యూట్రల్ వాటర్. న్యూట్రల్ అనేది 7.5 pH ఉంటుంది. 6 నుంచి 7.5 మధ్యలో ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ డిజీజెస్ ఉన్న వాళ్ళు, ట్యాబ్లెట్ కంటిన్యూగా తీసుకునే వాళ్ళు వాడాల్సినటువంటి వాటర్. 5.5 వచ్చేసి బాతింగ్ పర్పస్, హెడ్ బాత్కి, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది, పింపుల్స్ ఎక్కువ ఉంటాయి, అలాంటి వాళ్ళు ఫేస్ వాష్ చేసుకునేది దీన్ని యూజ్ చేస్తాం సార్. నెక్స్ట్ వచ్చేసి 7.5 pH. ఈ 7.5 pH వచ్చేసి బిలో 14 years పిల్లవాళ్ళకి. తర్వాత 8.5 ఈ ఎల్డర్స్కి. 9.5 వచ్చేసి కుకింగ్, అంటే కాఫీ, టీ, సాంబార్, రైస్ కుక్ చేసేదానికి వాటన్నిటికి 9.5 pH. 10.5 pH వచ్చేసి మనకు కూరగాయలు, ఫ్రూట్స్, చికెన్, చేపలు, వీటిలో ఉన్నటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్, పెస్టిసైడ్స్ అంతా కూడా రిమూవ్ చేసేది సార్. అది వాటర్ వేసి కడిగేస్తే దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. స్టార్టింగ్ చెక్ చేయాలి సార్. 10.5 pH సెట్ చేసాం సార్. మనకు వాయిస్ కూడా కంట్రోల్ వస్తుంది. మనకి ఎంత వస్తుంది అని పిక్చర్ కనిపిస్తుంది. దేనికి పర్పస్ ఇప్పుడు 9.5 దేని పర్పస్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు పీహెచ్ అనేది చేంజ్ చేసినప్పుడు ఒక అర నిమిషం వాటర్ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ పీహెచ్ కన్వర్ట్ అవుతుంది. ఓకే సార్, చాలా ఇస్తాను మీకు 9.5కి. వచ్చేసి 14 ఏళ్ళ పైన ఉన్నవాళ్ళు వాడుతుంది. దానికి అందరూ న్యూట్రల్ వాటర్ తాగొచ్చు కదా. అందరూ తాగచ్చు. మళ్ళీ ట్యాబ్లెట్ యూజ్ చేసేవాళ్ళు న్యూట్రల్ వాటర్. Thank you.
ఆయిల్ స్కిన్ ఉంటుంది దాని వరకు మనం వాష్ చేస్తామంటే క్లియర్గా ట్యాన్ కానీ పిగ్మెంటేషన్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ప్రసాదం తీసుకోండి. మీకు కూడా పెడతాను. 4 నుంచి 5 మధ్యలో ఉంటుంది. ఓకేనా? న్యూట్రల్ తీసుకుంది సార్. కాస్త న్యూట్రల్. సో ఈ ప్యూరిఫైర్లో కూడా మనకు వేస్ట్ వాటర్ అనేది వస్తుంది సార్. ఇది అసిడిక్ వాటర్ అంటే ఆల్రెడీ ప్యూరిఫైర్ అయిన వాటర్లో కూడా మనకు అసిడిక్ ఫార్మేషన్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేస్తున్నాం. సో మనము నార్మల్గా ఇప్పుడు ఎల్డర్స్ తాగాల్సినప్పుడు వాటర్ తీసుకుంటాం సార్. 8.5. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు తాగినటువంటి వాటర్కి ఇక్కడ వచ్చి 8.5 pHకి తేడా చూపిస్తాను. మీకు క్లారిటీగా అప్పుడు pH alkaline water level 2. అసిడిక్ ఎల్లో కలర్. ఇది మీరు ఇంట్లో నుంచి తాగినటువంటి వాటర్. ఇది కూడా సేమ్ చూడండి సార్. ఇది మీరు తాగినటువంటి ఆర్ఓ వాటర్. ఇది మా ఐరన్ నుంచి వచ్చేసినటువంటి అసిడిక్ వాటర్. అసిడిక్ అంటే కూడా అవును. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ఐరన్ వాటర్. 2 నుంచి 3 మధ్యలో ఉంటుంది సార్. లేదు సార్. సో ఇది మీరు తాగేటటువంటి నార్మల్గా ఆవ వాటర్ సార్. ఇది ఆగమే ఉంటుంది. ఏమైనా ఉంది సార్ రియాక్షన్? లైట్గా కలర్ అనేది టర్న్ అయింది. pH alkaline water level 4. ఓఆర్ పెడిక్యూర్ సార్. లైట్గా మనకు పింక్ కలర్లో కనిపిస్తుంది సార్. ఇది తెలుసు సార్. జనరల్గా మనకు
8.5 pH alkaline water level 2. 10.5 pH alkaline water level 4. చూడరా ఇది మనకు అసిడిక్ వాటర్తో అసిడిక్ వాటర్ కాబట్టి ఈ వాటర్లో మనము ఈ ఫ్లేమ్ పెట్టినప్పుడు ఎటువంటి రియాక్షన్ అనేది ఉండదు. అది వాటర్ చూడండి సౌండ్ వస్తుంది సార్. తెలుస్తుంది చెప్పండి సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది సార్. అది ఎందుకు ఎందుకంటే ఇది హైడ్రోజన్ రిచ్లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ తేడా తెలుస్తుంది. అదే ఈ వాటర్ వచ్చి హైడ్రోజన్ ఉండదు కాబట్టి మనకు ఆ సౌండ్ అనేది రాదు. నెక్స్ట్ సార్ చూడండి దీంట్లో పసుపు అలానే ఉంది. దీంట్లో టోటల్గా డిజాల్వ్ అవుతా ఉంది. సరే తెలుస్తుంది కదా సార్. చూడండి చాలా అట్లే ఉంది అసిడిక్ వాటర్. దీంట్లో ఉన్న పసుపు అంతా డౌన్ దిగుతుంది. సో దీని అర్థం ఏమిటి సార్, మనం తీసుకునేటువంటి ఎటువంటి ఆహారం కూడా ఆఫ్లైన్ వాటర్ తీసుకున్నామంటే త్వరగా డైజెషన్ అవుతుంది. ఇది టీ పొడి సార్, టీ పౌడర్ ఇది. సో టీ పౌడర్లో కూడా మనకు తేడా తెలుస్తుంది. సో ఇది కలర్ టర్న్ అవుతా ఉంది, కలర్ చేంజ్ అవుతుంది సార్. ఇప్పుడు అలానే ఇదంతా పోయి కింద కూర్చి వేసింది. ఇది వాటర్లో వచ్చేసి మిక్స్ అయిపోయింది. తేడా తెలుసు. ఇది యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. ఆ టీ పౌడర్ అంతా కూడా కిందకు వచ్చేసింది, ఎటువంటి కలర్ చేంజ్ అవ్వలేదు. సో దీంట్లో వచ్చేసి వాటర్లో మనకు ఆ టీ పౌడర్ అనేది మిక్స్ అయ్యింది, అంటే దాంట్లో డైజెస్ట్ అయ్యింది కాబట్టి మనకు ఇది ఆల్రెడీ కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాం సార్. నార్మల్ వాటర్లో మనకు ఆయిల్ అంతా కూడా అట్లే పైన లేయర్ మాదిరి ఉంది. చూడండి ఆల్రెడీ వాటర్లో మనకు ఇది కలిసిపోయింది. వాటర్ వచ్చేసి పైన ఆయిల్ అట్లాగే చూడండి చూపిస్తున్నాం సార్. దీంట్లో ఆల్రెడీ డైజెస్ట్ చేసింది సార్. దీంట్లో వాటర్ అలాగే ఉంటుంది ఆయిల్. సార్ వేరే డోర్స్ ఉన్నాయి సార్. సో మేము 8.5 వాడుకోవాలి. అవును సార్.